హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. బిగ్ బాస్ సీజన్ 8 ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒక షాక్ తగిలింది. అందులో నేను కూడా ఒకదాని అనమాట. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నాతో ఎవరో ఉన్నారనేది. సో ఎస్, శేఖర్ భాష గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. హలో శేఖర్ భాష గారు. చెప్పారు, మీ పేరు చెప్పలేదు. దివ్య. అక్కడ చెప్పాలి. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే మీరు బయటికి వచ్చినందుకు ఆడియన్స్ ఎంతమంది ఫీల్ అవుతున్నారో నాకు తెలుస్తుంది. వై బికాస్ నేను రోజు వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఉంటాను. అంటే ఇంకా ఏముంది బిగ్ బాస్లో చూడడానికి, నేను చూసాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆడియన్స్ కూడా. నేను ఒకదాన్నే కాదు, ఆడియన్స్ కూడా చాలా ఇంకేముంది బిగ్ బాస్లో చూడడానికి. అసలు కంటెస్టెంట్ బయటకు వచ్చినాక నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని ఒక 2%. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి. చెప్పండి. అంటే మీరు ఇది జెన్యున్గా చెప్పండి, ఎంత శాతం మంది అనుకుంటున్నారు? నేను సీరియస్గా చెప్తున్నా. నేను ఎంతమంది దగ్గర అయితే నేను వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యానో ఆల్మోస్ట్ మాట్లాడిన వాళ్ళందరూ కూడా టాప్ 5లో శేఖర్ భాష ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఎలిమినేట్ అయిన తర్వాత కూడా చెప్తున్నాను కదా. అసలు ఇంకా ఆయన వచ్చేస్తే ఇంకేముంది. యాక్చువల్ నార్మల్గా ఇప్పుడున్న సీజన్కి అంత బజ్ లేదు అనే టాక్ బయట నడుస్తూ ఉంది. ఎందుకంటే తెలిసిన మొహాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో అది మీరు మీకు ఎలా అనిపిస్తుంది మీరు బయటకు వచ్చాక? అంటే మీరు ఆ నామినేషన్ ని చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం అందరం ఒక చట్టంలో ఉంటాం. మన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యాన్స్ వీళ్ళందరూ మనం ఉన్నప్పుడు అవును మనమే తోపు, మన గురించి ప్రపంచం ఆలోచిస్తోంది అనుకుంటాం. బట్ దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అందుకనే నేను మిమ్మల్ని, మీరు బయటికి వెళ్ళి సర్వే చేశారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు, వాళ్ళు అందరూ అడుగుతారు కాబట్టి నేను సో ఎంతమంది, ఒక 10 మందిలో ఒక 5 మంది అన్నారా, 6 మంది అన్నారా, ఎంతమంది శేఖర్ భాష? 10 మందిలో 9 మంది అన్నారు. దట్ ఈస్ సూపర్. అయితే కేవు కేక. ఓకే. సో మీ నామినేషన్ మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను హ్యాపీ, నేను వచ్చినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు అని అంటున్నారు. బట్ మీరు ఎలా ఆడో ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. నాకు బాధ అదే అండి. అంటే నా మీద కొంత ఆశలు పెట్టుకొని పాపం వాళ్ళు ఆశలు పెట్టుకున్న పర్లేదు, ఏమి చేయలేదు కదా. వాళ్ళు ఒక ఓటు వేసారు, వాళ్ళు టైం తీసుకున్నారు, వాళ్ళకి అడిగే హక్కు వచ్చింది. ఎందుకు రా వచ్చావు? మా ఆవిడ కూడా అడిగింది, మేమందరం బాగానే ఉన్నాం, ఎందుకు వచ్చావు, పెద్ద ఏదో ఇది చేసేది. నాకు తెలియదు కదా, నేను వెళ్ళిన సిచ్యువేషన్ అలాంటిది. అండ్ తను అంటే 9th మంత్ ఉంది, ఆ టైంలో నేను లేను, అన్నీ ఉండేవి. నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా లేరు. నాకు సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనలీ షీ డెలివర్డ్ ఎ బేబీ బాయ్ అండ్ షీఈస్ హెల్దీ. వాళ్ళు కూడా అమ్మాయి అని ఆ రోజు అనుకున్నాను. కానీ అప్పటికే వెళ్దాం ఇంటికి వెళ్ళాలి, చూడాలి అనేది మొదలైపోయింది. అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు మీకు తెలిసే ఉంటుంది కదా, డేట్ ఇచ్చే ఉంటారు కదా. అంటే మీరు ప్రిపేర్ చేసుకోలేదా మీ మైండ్ని? చేసుకున్నా. అంటే వాళ్ళని అడిగాను, అట్లీస్ట్ 1 డే పర్మిషన్ ఇస్తారా నాకు అంటే కుదరదు. సరే పోనీ వాళ్ళైనా అలౌ చేస్తారా, తీసుకొచ్చి చూపిస్తారా అంటే అదైతే మేము ట్రై చేస్తాం, బట్ మేము గ్యారంటీ ఇవ్వలేమన్నారు. సో ఐ వాజ్ హోపింగ్ అట్లీస్ట్ చూపిస్తారని చెప్పి. బట్ సండే ఎపిసోడ్లో కూడా ఎక్కడ ఊసి రాలేదు. నాకు కొంచెం తేడా కొట్టింది, ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి. సో గొడవకి పారిపోయేసారా? ఓకే. అండ్ అలాగే బాబుని చూసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి బాబుని చూసుకున్నాక? చాలా 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 హ్యాపీ అనిపించింది. చక్కగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, 3.5 కేజీల మధ్యలో ఉన్నాడు. సో మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? ఎత్తుకొని అలా కాసేపు ఆడించుకొని తిప్పి, మా వైఫ్ రియాక్షన్ ఎందుకు వచ్చావు, నేను ఇంత కష్టపడి వస్తే అది కూడా అంటే నేను చెప్పిన నంబర్లేండి, త్యాగం చేసి వచ్చానని అనుకుంటా. నేను ఉండాలనుకున్నా కూడా నాకు చూడాలనిపించి, ఇది కదా నా అసలు ట్రోఫీ, ఇది కదా నా బిగ్ బాస్, వీడి కదా నా బిగ్ బాస్ అలా అనిపించి వచ్చా నేను. బట్ నీకు ఆనందం లేదు, నాకు ఆనందం లేదు. కప్పు తీసుకొస్తా అనుకుంటే అంది, సరే గతం మర్చిపోండి ప్రభు అని. సో అంతే. అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది మీ డ్రీమా, ఆర్ ఎల్స్ ఏదో వచ్చింది? బిగ్ బాస్కి వెళ్ళాలనేది డ్రీమ్, కప్పు కొట్టుకొని రావాలనేది కాదు. వెళ్ళి నేనేంటి ప్రపంచానికి పరిచయం చేయాలి అనేది నా ఇది. ఆ ప్రయత్నంలో ఒకవేళ కప్పు వస్తే రాని,
జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ డెస్టినేషన్. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఓకే. ఎంజాయ్ చేయాలి ఉన్ననాళ్ళు. గొడవలు వస్తే రాని జెన్యున్గా చేయాలి. దానికోసంగా మనం తెచ్చి పెట్టుకున్న ఎమోషన్స్ మనకి రావు. అదే ప్రాబ్లం. అంటే 2 వీక్స్లో ఫస్ట్ వీక్ మేము మిమ్మల్ని కొంచెం ఎక్కువగా చూసాము. లైక్ సోనియాకి మీకు జరిగిన డిస్కషన్ కావచ్చు, ఆర్ఎల్స్ టాస్క్లు కావచ్చు. ఫస్ట్ వీక్లో పర్వాలేదు చూసాం. సెకండ్ వీక్లో అంటే అర్థమైపోతుంది మీరు డల్ అయిపోతున్నారు. తొక్కేశారండి. తొక్కేశారా? ఎవరండి? ఎవరు మరి టాస్కుల్లో పేర్లు రావట్లేదు. పోనీ అది కెప్టెన్ ఇచ్చినా ఎవరైనా టార్గెట్ చేశారని అనిపించిందా మిమ్మల్ని మీకు హౌస్లో? ఎందుకు రావట్లేదు, ఎందుకు నాకు ఇవ్వట్లేదు, అందరూ వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళ పేర్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. దట్స్ నాట్ ఫెయిర్ కదా. అందరికీ ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది వాళ్ళ మెటల్ ఏంటో. ఓకే. సో ఆఖరికి ఒక దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మా చీఫ్ ఎవరు మన యష్మి సన్నగా ఉన్నావు, ఆ అబ్బాయి అయితే లావుగా ఉన్నాడు, వాడి కాళ్ళ నుంచి సాక్స్ తీయడం కష్టం, నీ కాళ్ళ నుంచి ఈజీగా తీసిస్తారు కాబట్టి నువ్వు వద్దు. ఆవిడకి అన్నీ ఏమీ తెలీదు, స్పెల్లింగ్లు కూడా సరిగ్గా తెలియదు, గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు, కానీ ఆవిడ అన్నీ చెప్పేస్తుంటుంది, మనం వినేయాలి. బికాస్ షీఈస్ చీఫ్ అంతే. అది కూడా తెచ్చిపెట్టుకున్న చీఫ్, సంపాదించుకున్న చీఫ్ కాదు కదా అది. ఓకే. మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారా హౌస్లో? మీకు అనిపించింది అట్లా వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు? సోనియా టార్గెట్ చేసింది. ఎస్. ఎందుకంటే ఏముంది అక్కడ, ఆఖరిని వచ్చే ముందు కూడా బ్లాక్ తీసుకొచ్చి నా దాంట్లోనే పోసింది. అవును అవును. సో ఒక్కళ్ళ ఇంకెవ్వరూ చేయలేదు, ఆఖరికి మణికంఠ కూడా చేయలేదు. సో అంతే. సోనియా అంటే వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది చూసిన ఆడియన్స్ కూడా. అంటే అంత 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 అవసరం లేదు. అంటే బేసికలీ ఫస్ట్ ఆ రోజు తర్వాత మళ్ళీ అప్పుడెప్పుడో విష్ణు టైంలో మళ్ళీ ఇంకెప్పుడైనా జరిగిందేమో తెలియదు. బట్ బేసికలీ ఆవిడ టార్గెట్ చేసేంత టైం కూడా ఉండదు, ఎందుకంటే ఆవిడ ఓదార్పు యాత్ర ఎప్పుడు బిజీగా ఉంటుంది. అది ఓకే. అండ్ చాలా వరకు ఇది లైవ్ చూసిన వాళ్ళకి కొన్ని కొన్ని అర్థమవుతాయి, 1 అవర్లో చూసిన వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కాకపోవచ్చు. సోనియా మిమ్మల్ని మీ పెద్దరికం ఏమన్నా ఉంటే అది బయట చూసుకోండి, ఇక్కడ కాదు అని చెప్పి మీ మీద కొన్ని చాలా హార్ష్ వర్డ్స్ వాడేసింది. అది 1 అవర్ ఎపిసోడ్లో చూపించలేదు. ఆవిడ లైక్ ఆవిడ ఎవరితో, నిఖిల్తో, పెద్దోడు చిన్నోడితో కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరైతే దాన్ని విన్నారో అది తెలుసు. అంటే బిగ్ బాస్ 1 అవర్ ఎపిసోడ్లో చూపించేవి కూడా కొన్ని దాస్తున్నారు అని అనిపించింది. ఇది కావచ్చు, లేకపోతే ఇవన్నీ దాచుకున్నా పర్లేదండి బాబు, అద్భుతమైన ఆణిముత్యాలు ఎన్నో వదిలేనా, ఎన్ని ఎక్కడ పోయినాయి బాగా ఉంది నాకు. అద్భుతమైన ఆణిముత్యాలు, బోల్డెన్ జోకులు అన్నీ కూడా. సరే ఆయనకి మేబీ డిషిమే కావాలేమో. ఫస్ట్ వారం కదా, సరే జోయల్గా ఉండి పెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. సెకండ్ వారం కూడా కొట్టుకోపోతే ఎట్లా అని మరి గొడవ లేకపోతే తీసి పక్కన పెట్టారేమో. ఓకే ఓకే. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సోనియా మీద? కన్నింగ్ బయటకు కనిపించేంత ఇది కాదు, బట్ అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు. ముసుగు ఆవిడ ఇంకా తగిలించుకొని తీసుకున్నా కూడా అందరూ ముసుగు లేకుండానే చూస్తున్నారు. ఓకే, వీడితో జాగ్రత్త ఉండాలి. ఓకే ఓకే. అండ్ అలాగే సాక్స్ టాస్క్ ఒకటి జరిగింది, ప్రేరణ దానికి సంచాలకుగా ఉన్నారు. అక్కడ నబిల్కి అన్యాయం జరిగినప్పుడు ఈవెంట్ అండ్ మీరు సపోర్ట్ చేశారు. మీ క్లాన్ మెంబర్సే మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ క్లాన్ మెంబర్స్ కాకుండా మీరు పక్క క్లాన్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకేమనిపించింది ఆ టైంలో? వాట్ వాజ్ యువర్ రియాక్షన్? పక్క క్లాన్ అని కాదు, నేను ఫస్ట్ అక్కడ పాపం ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ మా క్లానే. ఓకే, నేను సపోర్ట్ చేసింది ప్రేరణకి, తనకు కూడా కాదు, ఎవరు విష్ణుప్రియకి కూడా కాదు. ఎందుకంటే ప్రేరణ మీద పడి గట్టి అరిచేస్తున్నారు పాప, ఆమె బిక్క చచ్చిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. పృథ్వీ గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులకి ఆ అమ్మాయికి ఏం చేయాలి తెలియదు, సర్లే ఆడు, ఒకసారి అవుట్ ఉంటుంది, ఒకసారి అరుపులకి బెదిరుకొని ఆడు అంటుంది. అరే నీకంటూ గట్టిగా ఉండాలి కదా, నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మనకి ఇన్ఫ్లుయెన్స్ కావకు అని చెప్పి ఒకసారి చెప్పా. అంటే ప్రేరణ మైండ్ సెట్ అంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందా వీళ్ళ మాటలు విని, లేకపోతే ఎట్లా? యష్మి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మామూలుగా రూమ్లో, బట్ ఇక్కడ అంటే సోనియా మాటలకి పృథ్వీ అండ్ నిఖిల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, యష్మి మాటలకి ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అదే రూమ్లో ఉంటాం కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవడం అన్నీ ఉంటాయి. వాళ్ళు కన్నడలో మాట్లాడి నాకు అర్థమైపోతుంది. ఓకే. సో మీకు కన్నడ కూడా వచ్చా? ఓకే. కన్నడ, తమిళ్, మలయాళం కూడా కొరచి అరయం.
ఓకే. అర్థమైపోతుంది. ఇవాళ రేపట్లో ఓటీటీ పుణ్యం అని అందరూ అన్నీ చూసేస్తున్నారు. చూసేస్తున్నారు. అవును, అవును. సో అది నేను అక్కడ ఆ అమ్మాయిని పాపం కార్నర్ చేస్తున్నారు. ఆ అమ్మాయి సంచాలకుగా తన పని చేస్తున్నా కూడా సంచాలకుని కూడా టీంకి సపోర్ట్ చేయమని చెప్పి అడిగితే అదేమి దారుణం కదా. సో నేను తనకి చెప్పాను, ఒకవేళ నువ్వు చూడకపోతే డోంట్ టేక్ ఎ డిసిషన్. ఈవిడ చెప్పిందనో ఇంకోటి చెప్పిందనో డోంట్ టేక్ ఎ డిసిషన్. అక్కడ నాకు విష్ణుని సపోర్ట్ చేయాలని కాదు, ఇంకెవరిని సపోర్ట్ చేయాలి. సంచాలకుగా నీ బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సీన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేదు, అంతే. ఓకే. అంటే యష్మి కూడా కొంచెం కన్నింగ్గానే ఆడుతుందని అనుకోవచ్చా? అండ్ యష్మి అండ్ ఈ ప్రేరణ వీళ్ళిద్దరూ కన్నింగ్ కూడా కాదు, హర్టింగ్గా చేస్తారు కొన్నిసార్లు. కన్నింగ్ దాటిపోయి ఇది హర్టింగ్ లెవెల్ అనమాట. నేను ప్లేట్లు కడగను, అక్కడ పడేస్తాను, నా ప్లేట్లు కూడా మీరే కడగాలి. సో అట్లీస్ట్ వేరే క్లాన్ మీద చూపించింది. ఇంకా నేను మమ్మల్ని కూడా మీరు నాకు, నేను చీఫ్ని మీరు కాబట్టి, మీరు నా సభ్యులు కాబట్టి ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి అని అనలా. అంతవరకు నయం. అంటే వాళ్ళ క్లాన్, ఇప్పుడు యష్మి క్లాన్లో మీరు కూడా ఉన్నారు. అంటే మీతో ఎలా ఉండేవారు యష్మి? నాతో బాగానే ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడన్నా తను నాకు ఎక్కడ ప్రాబ్లం అయ్యేది అంటే ఫిజికల్ వైలెన్స్ని వీళ్ళిద్దరూ కూడా వద్దు మనం పట్టించుకోకూడదు అని చెప్పి అనేవాడు. ఫిజికల్ వైలెన్స్ అయితే ఎవరిని కొట్టుకొని రక్తాలు వస్తే రాని, నేను అది ఒప్పుకునేవాడిని కదా, అక్కడ గొడవ జరిగేది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు తను క్లాన్కి చీఫ్ అయినప్పుడు ఆవిడ వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కొన్ని డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. సో ఆవిడ డిస్కస్ చేస్తారా, లేకపోతే ఆవిడ డెసిషన్ ఆవిడ తీసుకుంటారా? డిస్కస్ చేస్తారు, ఆవిడ డెసిషన్ ఆవిడే తీసుకుంటారు. ఓకే. అంతే. బేసికలీ ఆవిడ అదేంటున్నా, ఇప్పుడు ఈ సాక్స్ గేమ్ ఉంది, అవును, దానికి చాయిస్ ఉండింది. నేను వెళ్తాను, నేను బాగా చేయగలను నేను అనుకున్నా. వద్దు వాళ్ళని అని, ఇంకా సరే. ఓకే. ఆల్రెడీ సంచాలకుగా ఎట్లా కరెక్ట్ కాదు, కెప్టెన్ కూడా కరెక్ట్ కాదు అనుకున్నాను నేను. తర్వాత వీళ్ళు గెలిచింది కూడా ఏం లేదుగా. అది ఇంకోటి ఏంటంటే, లావుగా ఉంటే బాగా ఆడేస్తారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి తొందరగా అలుపు వస్తుంది లావుగా ఉండే వాళ్ళకి. మీకు సింపుల్గా చెప్తాను, అలుపు అంటే ఏంటి? ఆయాసం, దమ్ పట్టలేకపోవడం. తొందరగా వస్తుంది. మీరు చూసారో లేదో, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అవును. నేను, అభయ్, నిఖిల్, పృథ్వీ అందరూ దూకుతాం స్విమ్మింగ్ పూల్లో. అక్కడ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాం మేము. లోపల మునిగి ఎంతసేపు ఉండగలవు, గాలి పీల్చి ఎంతసేపు ఉండగలవు, గాలి వదిలేసి ఎంతసేపు ఉండగలవు, గాలి పీల్చడం తేలడం, గాలి వదిలేసి మునగడం, అండర్ వాటర్ ఎంతసేపు ఉండగలవు. దాంట్లో అంటే క్లియర్ కట్గా నేనే నేర్పించాడు. నేను కనీసం 2 minutes ఉండగలను గాలి పీల్చి. ఓకే. అండ్ అలాగే గాలి వదిలి కనీసం ఒక 35 seconds నేను అట్లా అండర్ వాటర్. అంటే ఊరికే చెప్తున్నా, అలాగే అంత తొందరగా అలుపు రాదు. అది వాళ్ళకి ఇవన్నీ మనం చెప్పుకోవడానికి వాళ్ళకి మనకు తెలిసిందేం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇదే నా మెయిన్ ప్రాబ్లం. వాళ్ళందరూ ఒకరికొకరు ముందే తెలుసు కాబట్టి తెలియని వాళ్ళని తొక్కుతున్నారు. చాలా సింపుల్. ఓకే. అంటే ఇప్పుడు తెలీదు, తెలుసుకోవు. ఓకే. అట్లాగే ఈరోజు లైక్ నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారికి హౌస్ మేట్స్కి ఆప్షన్ ఇచ్చారు, ఈ ఇద్దట్లో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే చేసేయచ్చు అని చెప్పి. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ మీకే వేశారు. ఎందుకు వేశారు అంటే ఇది గేమ్ స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీరు వాళ్ళతో ఆల్రెడీ మీ సిచ్యువేషన్ గురించి మీరు డిస్కస్ చేశారు కాబట్టి దానికోసం వేశారని అనుకుంటున్నారా? ఇది జెన్యున్గా చెప్పండి. అయ్యో, నేను ఏదైనా జెన్యున్గా చెప్పండి. ఆ ఒక్కరు కూడా అక్కడే వేసుండేవాళ్ళు, కానీ అప్పటికే క్లియర్ కట్గా అతనికి అని తెలిసిపోయిన తర్వాత అది ఏదో ఫిక్సింగ్లా ఉందిరా అని డౌట్ రాకుండా ఒకళ్ళైనా ఇటు వేయండి అనేది అక్కడ ఆవిడకి పాస్ అయింది. మీరు కావాలంటే ఎట్లా బిగ్ బాస్ టీం నుంచి పాస్ అయినా, లేకపోతే వీళ్ళు మాట్లాడుకున్నారు? ఎప్పుడు అలాంటి పనులు చేయదు. ఓకే. టీంలో మేమే ముందుగానే చెప్పాను కాబట్టి నాకు వెళ్ళాలని ఉందన్నాను కాబట్టి వాళ్ళు దేవేంటట్టు నా కోరిక తీర్చాలనుకున్నారు. ఓకే. అది వాళ్ళకి ఉపయోగపడుతుందో అనుకుని ఉండొచ్చు, బట్ జెన్యున్గా నాకు ఉపయోగపడుతుంది అనుకోండొచ్చు. బట్ మీకేమనిపించింది మీరు చెప్పండి. వాళ్ళు అందరు జెన్యున్గా నన్ను మనస్ఫూర్తిగానే కొడుకుని చూడాలనుకుంటున్నాడు, వెళ్తే మంచిదని అనుకున్నారు. ఎవ్వరు కూడా మాకు ఆడియన్స్కి అయితే అట్లా రిసీవ్ అవ్వలేదండి. బికాజ్ శేఖర్ భాష ఇంక లోపల ఉంటే
స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఏ స్ట్రాంగ్ అండి? ఏ సరదాగా నా మాట నేను ఏదో నాకు జోకులు వేసి సరదాగా నవ్విస్తుంటే ఏం స్ట్రాంగ్ కంటెస్టెంట్? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. గేమ్ ఆడడానికి ఓన్లీ స్ట్రాటజీ ఒకటి ఉంటే చాలా, ఇంకా మిగతావి ఏం అవసరం లేదా? లైక్ స్కిల్స్, ఎవరితో మనం ఎలా ఉంటున్నాం, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరిని ఎంత హర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. సో మీరు చెప్పండి, మీరు ఏమనుకుని వెళ్ళారు హౌస్కి? అంటే నేను జనాల మనసులు మాత్రమే గెలుచుకోవాలనుకున్నాను. అది బయట జనాలైనా లోపల జనాలైనా వీలైనంత వరకు. కాకపోతే దాంట్లో చెడు చేస్తే చెడు అని చెప్తారు, మంచి చేస్తే మంచి చెప్తారు. ఆ రోజు అది కూడా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గురించి మాట్లాడడం కూడా నాకు తప్పు అనిపించింది. నీకు తెలియకపోతే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పు డిసిషన్ ఇవ్వకు. అండ్ అలాగే వాళ్ళిద్దరు కొట్టుకుని రక్తాలు వస్తున్నప్పుడు కూడా ఆపు అని చెప్పింది కూడా నాకు తప్పు అనిపించింది, చెప్పారు. దానికి టీంకి నాకు ఏ సంబంధం ఉండదు. ఫస్ట్ హ్యూమన్ వాల్యూస్, తర్వాతే ఈ స్ట్రాటజీలు అవన్నీ కూడా. సో ఇంకా ఎలిమినేషన్లు అంటారా, అది కూడా చాలా ఫెయిర్గా డిసిషన్ తీసుకునే అవకాశం నిజంగా దేవుడే కల్పించాడు నాకు. వేరే ఏదో డిసిషన్ తీసుకొని, అంటే ఏదో ఒక పాయింట్ చెప్పి వీడియో నామినేట్ చేయకుండా నాకు చాలా స్ట్రాంగ్ పాయింట్స్, నేను నామినేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్ పాయింట్స్తోనే చెప్పి నామినేట్ చేశాను తప్ప కొన్నిసార్లు వాళ్ళని పొగిడి వాడు ఎలా ఉంటాడో చూద్దాం, నామినేషన్ చేస్తే వాడికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం, ఇట్లాంటివన్నీ చెప్పలేదు నేను. అంటే ఇట్లా కూడా నామినేట్ చేశారుగా, నేను దాన్ని అబ్జెక్ట్ కూడా చేశాను. ఎవరు నిఖిల్ నామినేట్ చేశాడు, ఎవరిని అభయ్ని నామినేట్ చేసి, అభయ్ నాకు ఒక స్ట్రాంగ్ అపోనెంట్ అవుతాడు అనుకుంటున్నాను. సో నామినేషన్లోకి వస్తే కదా తెలిసేది, అభయ్ నామినేషన్స్కి వస్తే చూద్దాం అనుకుంటున్నాను. ఇదేం రీజను? అలాగే మన ఆదిత్య కూడా అదే చెప్పాడు, అభయ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు, అందుకని నేను అతన్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వదిలేస్తే అభయ్ ఈ పాటికి నామినేషన్లో ఉండేవాడు. నేను లేచి వాగడం వల్ల అభయ్ ఆ రోజు ఒక నామినేషన్తోనే సేవ్ అయ్యాడు. ఎందుకంటే నేను చెప్పే చాలా క్లియర్గా, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఎలిమినేట్ వాడి సంగతి చూద్దాం, వాడికి ఎంత బలం ఉందో చూద్దాం నామినేషన్లో అని చెప్పచ్చు. బిగ్ బాస్ అడిగింది ఏంటి, మీరు హౌస్లో ఉండడానికి అన్ఫిట్ అని ఎవరిని అనుకుంటున్నారు? అది అన్ఫిట్టా? కాదు కదా. నువ్వు స్ట్రెంగ్త్ చెప్పి వీక్నెస్ అని ఎట్లా ఓటేస్తావు? అదే నేను అడిగాను. తర్వాత బిగ్ బాస్ వచ్చాడు, ఎస్ వీడు చెప్పింది కరెక్ట్, సరైన రీజన్ చెప్పు అన్నాడు. తర్వాత ఆయనకి అది వేరే అని చెప్పి పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మీరున్న 2 వీక్స్ నామినేషన్లో ఉంటారు. ఫస్ట్ వీక్ నామినేషన్ మీకేమో అంటే నామినేషన్ రాగానే ఏమో వెళ్ళిపోతానేమో అలా ఏమన్నా అనిపించింది? అనిపించలేదు. ఓకే. సెకండ్ వీక్ అనిపించిందా? పోనీ సెకండ్ వీక్ కూడా అనిపించలేదు, కానీ మీరు అనుకుని మీరు బయటకు వచ్చేసారు. ఓకే. అండ్ అట్లా తెలుసు సెకండ్ వీక్ అతను టెన్షన్ పడుతున్నాడు, అతను వెళ్ళిపోతాడు అని అతనికి అర్థమైపోయింది. అంటే నువ్వు ఎంత బాగా పనిచేసావు, ఇల్లు ఎంత తలతల్లాడిచ్చావు, గిన్నెలు ఎంత బాగా తోమావు, ఇవి కాదు కదా జనాలు కోరుకునేది. సో నువ్వు ఏదైనా ఒక ఎవరికి ఏదో ఒక రకంగా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అదే అన్నారు. మరి మీకు వచ్చిందో లేదో తెలియదు, నాగార్జున గారు ఒక మాట అంటారు, అందరూ ఆయనకి పూల మెడలో దండలు వేస్తే, సో మీకు ఒక మంచి పనివాడు కావాలి ఇంట్లో అన్నాడు ఆయన. వచ్చింది అది రాలేదు, నేను యాక్చువల్లీ లైవ్లో చూసాను. ఓకే. ఓకే. సో అది మొత్తానికి జరిగింది. ఒకవేళ మీ ప్లేస్లో మీరు రాకుండా ఉండుంటే ఎవరు వచ్చి ఉండే? ఆదిత్యనే వచ్చాడు, డౌట్ లేదు దాంట్లో. ఓకే. ఓకే. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోయింది, అందరూ మాట్లాడుకుంది. కానీ నేను ఒకవేళ కనుక ఛాన్స్ వస్తే ఐ వాంట్ టు టేక్ ఇట్ అనుకున్నాను. ఓకే. అదృష్టం బాగుండి అలా వచ్చింది. అలాగే ఆదిత్య గారు మిమ్మల్ని నామినేట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు, మీరు లేజీ అండ్ ఇంకా మీకు నేను లేజీ కావచ్చు బట్ ఐఎమ్ క్రేజీ. సో అదే నేను ఏదైనా మిలిటరీ ట్రైన్కి వెళ్ళానా లేకపోతే ఇంకా దేనికి వెళ్ళాను. ఓకే. అండ్ అట్లాగే నేను జరిగిన సండే ఎపిసోడ్లో సోనియాని నాగార్జున గారు ఒక మాట అన్నారు, సోనియా నువ్వు పాటలు కూడా బాగా పాడతావమ్మా అని చెప్పి తన మైక్కి ఒక బ్యాడ్జ్ పెట్టుకుంది, వైఎస్ అని చెప్పి. సో ఆ అమ్మాయి పేరు ఎస్ ఏదో పేరు చెప్పారో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, సోనియా ఆల్రెడీ కమిటెడ్, చిన్నోడు పెద్దోడు మీ పనులు మీరు చేసుకోండి, మీ గేమ్ మీరు ఆడండి అని ఇండైరెక్ట్గా నాగార్జున గారు ఏమైనా హింట్ ఇచ్చారా? వైఎస్ అంటే
ఎస్ ఫర్ శేఖర్. ఎప్పుడు శేఖర్ని ఎందుకు టార్గెట్ చేస్తావు? వై ఎస్, ఎందుకు శేఖర్ని టార్గెట్ చేస్తావు అని. మీరు పాయింట్ ఇంకో విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. లేదు లేదు, యాక్చువల్గా అవి ఆవిడ ఆ వయస్సుకి మనకి సంబంధం లేదు, మనకి ఎవరో ఆవిడే చెప్పాలి. ఈ చిన్నోడ పెద్దోడు మాకు రోజు ఉండే భాగవతమే మేము చూస్తూనే ఉంటాం. అబ్బా మొదలైందిరా ఫ్యామిలీ డ్రామా అనుకుంటాం. దాన్ని మేము గుచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాం. లేచి వెళ్ళిపోతుంటే కూడా ఒక చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మో మనల్ని చూసి వీళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమో, అందుకని లేచి వెళ్ళిపోతున్నారేమో, లెట్స్ మేక్ దెమ్ కంఫర్టబుల్. అన్న ఈ పాట ఎక్కడ వస్తుంది, ఈ పాట దేంట్లో వస్తుంది అని చెప్పి ఏదో పాటల గురించి అడగడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆయన కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని సుబ్బారావు వస్తున్నా అని చెప్పి. ఓకే ఓకే. మీకు హౌస్లో బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు? కనెక్ట్ అయిన వాళ్ళు నబీల్ ఒకరు. ఓకే, ఒకరేనా? నబీల్ ఒకరేనా? బాగా కనెక్ట్ అయింది నబీల్తోనే. ఓకే. విష్ణుప్రియ అండ్ సీత మంచిగా అనిపిస్తారు. ఓకే. ఎక్కువ ఫ్రెండ్లీగా తిరిగింది నబీల్తో. యాక్చువల్లీ ఈ థాట్ నాకు కూడా వచ్చింది. ఫస్ట్ వీక్లో మణికంఠ వెరీ ఎమోషనల్, ప్రతిదానికి ఏడ్ చేయడము, ఇదైపోవడము, అట్లాగే ఆ విగ్ తీసేయడము, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడడము. నాకు ఫస్ట్ అది తెలియకుండే, అది తర్వాత ఎప్పుడో ఎవరో చెప్పారు నాకు. మణికంఠ బెడ్డే నేను షేర్ చేసుకునేవాడు, నేను వాడు ఒక బెడ్. నాకు ఒక్కడే పడుకోవాలి, కలిసి పడుకోలేము. ఫస్ట్ ఏంటంటే రూమ్ ఇచ్చినప్పుడు ఇద్దరు అనుకున్నప్పుడు నేను మణికంఠ పక్క బ్యాచ్ కాబట్టి ఇద్దరికి ఒకటి అన్నట్టుగా అనుకొని ఇటుపక్క డ్రాయర్లో నా వస్తువులు పెట్టుకున్నాను, అటుపక్క దాంట్లో వాడు పెట్టుకున్నాడు. సరే ఇలా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కడే పడుకోవాలి. వాడు లేపి వెళ్ళిపోమని లేను, వాడు పడుకుంటే నేను లేచి ఎక్కడో వెళ్ళి పడుకుంటా, ఆ సోఫాలోనే ఎక్కడో పడుకుంటా. అలా ఒకరోజు నేను ఒకరోజు వాడు అలా పడుకునేవాడు. తర్వాత నేనే వదిలేసి నేను ఎక్కడో బయట పడుకునేవాడిని, వాడు ఇక్కడ పడుకునేవాడు. సరే ఎప్పుడో ఒకసారి నేను నిద్రలోనే ఇప్పుడు పొరపాటున వచ్చి ఓపెన్ చేశా, ఏదో కావాలి, ఏదో తలకేదో పెట్టుకుని క్రీమ్ ఏదో కావాలని ఇట్లా ఓపెన్ చేయగానే ఇది నేను అమ్మాయిలది ఓపెన్ చేసానా కాంపిటీషన్ చూసాను, అదేనా వచ్చింది బిగ్ బాస్. నేను కంప్లీట్ అమ్మాయిల రూమ్కి వచ్చేసానని చెప్పి చూశాను. చూసిన తర్వాత ఏంటి ఇవన్నీ కాటుకులు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అనుకొని ఇంకా సరే వేసేసాను. మళ్ళీ చూసుకుంటే ఇది మన రూమే, ఓకే ఇవన్నీ ఉన్నాయని సర్లే ఎవరి ఇష్టం వాళ్ళదని నేను ఇంకా. తర్వాత నాకు ఇప్పుడు 2 రోజు 3 రోజు తెలిసింది ఇది బిగ్ అని. సో సరే ఇంకా నేనేమి దాని గురించి కామెంట్ ఎప్పుడు చేయలేదు. ఓకే. అంటే ఫస్ట్ వీక్లో ఆయనంత సింపతి చూపించేసరికి, అంత ఎమోషనల్ అయిపోయేసరికి, నేను యాక్చువల్లీ వీడియో కింద చూసిన కమెంట్స్ ఇవి. మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్లో బయటకు వస్తే ఏమైనా సూసైడ్ చేసుకుంటాడా? అంత ఎమోషనలా? అంటే అది నిజంగా ఒక ఎమోషన్ బయటకు తీస్తున్నాడా, లేదా అదంతా డ్రామానా, లేకపోతే సింపతి క్రియేట్ చేస్తున్నాడా అనేది అర్థం అవ్వలేదు నాకైతే. అంటే అన్నీ నేను చూడలేదు, మీరు ఏం చూసారో. నేను చూసింది మాత్రం ఆ నామినేషన్ రూమ్లో ఆయన ఇట్లా పడిపోయి ఏడ్చి నా జీవితం అమ్మ నాన్న ఇవన్నీ చూస్తే నాకు ఓకే ఐ డింట్ లైక్ ఇట్. సో అంటే సింపతి కార్డ్ ప్లే చేసి సింపతి కార్డ్ క్లియర్గా ప్లే చేశాడని నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. కొంతమంది అది ఆ రూమ్లోనే తెగ నమ్మి ఏడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన గతం ఏమైనా నిజంగా అయ్యి ఉండొచ్చు, బట్ ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. 4 నామినేషన్లు వేస్తే నీ గతం చెప్తావా? అంతే కదా. సో మేబీ దానివల్ల ఖచ్చితంగా ఫెచ్ అయింది అతనికి. ఎందుకంటే సెకండ్ వీక్ అతనికి కాస్త ఓటింగ్ శాతం పెరగడం అలాంటిది ఏదో జరిగినట్టునే బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. నేనేమనుకున్నానంటే ఇలాంటివన్నీ ఈ సింపతి డ్రామాలు అనేవి, బట్ ఎక్కడ ఎవరిని పడగొట్టాలో మనవాడికి బాగా తెలుసు అనుకుంటా. ఇప్పుడు బిగ్ బాస్లో ఇంకా 12 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు. దాంట్లో మీరు బేబక్క ఇద్దరు పేరుగా వెళ్ళారు. ఫస్ట్ బేబక్ వచ్చేసింది, తర్వాత మీరు వచ్చేసారు. అంటే ఇట్లా పేరుగా బయటికి పంపించేస్తున్నారా ఏంటి? అలా ఏం లేదా? ఓకే. అంటే ఈ బిగ్ బాస్లో ఏమైనా పాలిటిక్స్ ఉంటాయా? మా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు తొందరగా బయటికి రారు. ఎవరైతే బాగా ఆడతారు, ఎవరైతే జెన్యున్గా ఉంటారు, ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడిపోతున్నాయో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. అలా ఎవరైతే ఎక్కువ ఓట్లు పడతాయో అనేది కూడా పక్కన పెడితే
ఓట్లు పడకుండా ఎలా చేయాలి అంటే వాడి ఫుటేజ్ చూపించకూడదు అనేది ఏమన్నా నడుస్తుందా? అట్లా చాలా జరుగుతున్నాయి కదా అనేది నాకు యాక్చువల్లీ లైవ్ చూసే వాళ్ళకి తప్ప ఆ, యష్మి గురించి జరిగే లైవ్ discussion చూసినా కావచ్చు. కూడా లైవ్ ఇప్పుడు అక్కడ 200 కెమెరాలు ఉంటాయి, అవును 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 దాంట్లో నా కెమెరా చూపించుకున్నా ఉండొచ్చు కదా. ఎస్ అవును, అది కూడా కరెక్ట్. నాకు అదే అనిపించింది. ఎక్కడ పోయినాయి మన జోకులు, ఎక్కడ పోయినాయి మన అల్లరి, ఎక్కడ పోయింది, ఇవన్నీ ఎందుకు కనబడలేదు సెకండ్ వీక్? ఈ మాట అనిపించుకోవడానికేనా? సరే కంటెస్టెంట్లు అనలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఆడినవి చేసినవన్నీ తెలుసు. కానీ ఆడియన్స్కి తెలియదు కదా, ఓట్లు వేసేది వాళ్ళే కదా. మనం ఎక్కువ కనపడకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఇట్లాగే అనుకుంటారు, మీరు అన్నట్టు డల్గా ఉన్నాడు అనుకుంటారు. సో దానికి తోడు టాస్క్లో కూడా వాళ్ళ పేర్లు ఎక్కడ 4-5 సార్లు ఒకళ్ళ పేర్లు రిపీట్ అవుతున్నాయి తప్ప ఒక్కసారి కూడా ఆడిన వాళ్ళ పేర్లు రిపీట్ అవ్వాలి. ఓకే, అదే అనిపించింది. మరి ఒక డౌట్ అయితే నాకు అనిపించింది కాస్త. అలాగే సోనియా విష్ణుప్రియకి వాళ్ళిద్దరికి అస్సలు పడడం లేదు, అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ సోనియా వాంటెడ్లీ విష్ణుప్రియని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. ఇంకొకటి కూడా అయ్యింది, సారీ మర్చిపోయాను. ఒకవేళ ఫుటేజ్ డల్గా లేదు, అందరూ డల్గా ఉంది అంటే వీడు ఉన్నదానికన్నా రెచ్చిపోయి ఇంకా ఆడాలి అనే మాట అనిపించుకోవడానికి, అది రెట్టించిన ఉత్సాహంతో వీడు చేయాలి అనే సూచకానికి కూడా మేబీ అలా చేస్తారేమో అని కూడా ఒక డౌట్ ఉంది నాకు, పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే. ఓకే ఓకే. అండ్ సోనియాకి విష్ణుకి జరిగిన డిస్కషన్లో అంటే చాలా ఫాస్ట్గా అనేస్తుంది సోనియా మాటలు. ఒకటి అడల్టరేటెడ్ కామెడీ, నువ్వు నా మీద చెయ్యకు, ఇలాంటివి కావచ్చు. లేకపోతే అలాగే నిన్న నాగార్జున గారు ఒక ఫుటేజ్ చూపించి కూడా అడిగారు, నీకు ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే అడిగేవాళ్ళు, నాకు ఫ్యామిలీ ఉంది, ఇంట్లో వాళ్ళు అడుగుతారు అది ఇది అని చెప్పి. అంటే ఒక 200 కెమెరాల మధ్య మాట్లాడే మాటలేనా అవి? అంటే మనం ఒక ఇన్ని కెమెరాస్ మనల్ని చూస్తున్నాయి, ఇంతమంది జనాలు మనల్ని చూస్తున్నారు అన్న సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతుంది అనేది నా పాయింట్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే అవతల వాళ్ళని హర్ట్ చేద్దాం, లేకపోతే వాళ్ళ ఏదైనా వాళ్ళ మిస్టేక్స్ తీసి వాళ్ళని బయటికి బ్యాడ్గా ఎక్స్పోజ్ చేద్దాం అనుకునే క్రమంలో ఆవిడ తీసిన గోతులు ఆవిడే పడుతుంది. ఇప్పుడు ఆ మాట అనడం వల్ల విష్ణుకి కాసేపు హర్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ బయట వేలాది మంది ఆవిడని లేదా లక్షలాది మంది ఆవిడని ఎంత తిట్టుకుంటూ ఉంటారు. ఎంత తిట్టుకోకపోతే అది అక్కడ దాకా చేరుతుంది. నాగార్జున గారు కూడా ఆ మాట అన్నారంట. అది జనాలు గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ చాలా అందంగా ఉందని అభిమానించిన వాళ్ళు కూడా అందం కాదు కదా, మనసు కూడా అందంగా ఉండాలి కదా అనుకునే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఓకే, సోనియాని ఇంకో శోభా శెట్టిలా తయారైంది, అలాగే యష్మిని కూడా ఇంకో శోభా శెట్టిలా తయారైంది. ఇలాంటి కమెంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళ మీద. ఓకే, నేను ఒక్కొక్కల పేరు అంటే వీళ్ళకి లైఫ్లో సెటిల్ అవ్వాలమ్మా అంటే శోభా సెటిల్ అవ్వాలా, ఆ సెటిల్ అవ్వాలా అనుకుంటున్నారు. సెటిల్ అవ్వడం అంటే వేరే విషయం, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, శోభా సెటిల్ కాదు, మామూలుగా సెటిల్ అవ్వడమ్మా అని చెప్పాలి. ఓకే ఓకే. ఎవరు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఐ విష్ సీత. ఓకే, ఈసారి ఫీమేల్ ట్రోఫీ. ఓకే, నైస్. ఒక్కొక్కరి పేర్లు చెప్తాను, జస్ట్ వాళ్ళ పేర్లు చెప్పగానే మేము గుర్తొచ్చేది చెప్పేయండి. మణికంఠ అంటే నాకు గుర్తొచ్చేది రాకు అదా, అదే ఫన్నీ నోట్. సో నాకు అదే ఇంకా కళ్ళ ముందు ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, వాళ్ళు చనిపోతే నాకు 7 కాల్చడానికి కూడా లేకపోతే నేను ఊళ్ళో అడుక్కొని తెచ్చాను, ఇది ఎమోషనల్ డ్రామా. అది అడగకుండా అక్కడ ఎందుకు చెప్పాడు అనేది నాకు నచ్చలా. సింపతి కోసం ట్రై చేశాడని నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. అది ఫస్ట్ గుర్తొచ్చేది ఆ అబ్బాయి పేరు చెప్తే. ఓకే, నబిల్ ఇస్ జెంటిల్మెన్, మంచివాడు, మంచి వ్యక్తి, వింటాడు, మెరిట్ని బట్టి ప్రశంసిస్తాడు, బాగా ఆడతాడు కూడా. ఓకే, ఆదిత్య ఆయన గెలవడానికే వచ్చాడు, కానీ మనసులను గెలుచుకుంటే అంటే అంత స్పిరిట్ ఉందా? ఏదో కొన్ని వర్డ్స్ చెప్పారు నిన్న దండలు వేసినప్పుడు. ఓకే, ఏవో కొన్ని చెప్పారు, అంటే నిజంగా అంత వర్తా అని అనిపించింది నాకు. మాటలే బట్ ఆయనకి స్ట్రాంగ్గా
నేను కప్పు కొట్టాలి, నేను ఈ డబ్బులు సంపాదించాలి అని ఏదో గట్టిగా ఉంది. నేను అదే ఆయనకి చెప్పాను, గెలవాల్సింది జనాల మనసు, తర్వాత ఆటోమేటిక్గా ఇదే గెలుస్తావు నువ్వు. నువ్వు నన్ను ఊరికే పొడిచి నాకు సింపతి తెప్పించి నువ్వే బ్యాడ్ అవుతున్నావు అని చెప్పాను. ఓకే ఓకే, మీరు ఆయన్ని బాగా నమ్మారు, బట్ ఆయనే మీకు బ్యాక్ స్టాప్ చేశాడు. బ్యాక్ స్టాప్ చేయడం వల్ల నాకు లాస్ ఏం లేదు. నాకు సింపతి క్రియేట్ చేసి ఓట్ బ్యాంక్ పెంచాడు ఆయన, అంతే. ఈ సింపతి మణికంఠలాగా నేను బయటికి అయ్యో నాకు అన్యాయం జరిగిపోయిందని చెప్పకుండా వీళ్ళే సింపతి క్రియేట్ చేస్తాను. నేను ఆ సింపతి గేమ్ ఆడకుండానే వీళ్ళే నాకు సింపతి తీసుకొచ్చారు అనిపించింది నాకు. మేబీ జనాలకి అనిపించిందో లేదో నాకు తెలియదు. ఓకే, అది ఊరికే పొడుస్తున్నాడు, ఇతను ఇంత మంచిగా ఉన్నా కూడా చూసావు పొడుస్తున్నాడని అక్కడ ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, అర్థం చేసుకోలేదు ఆయన. ఓకే, పృథ్వీ మంచిడే పాపం. కాకపోతే గేమ్స్లో తొండాడి అయినా సరే అట్లా గెలుద్దాం, ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎట్లాగైనా సరే పాయింట్ లేకపోయినా కూడా వాదించాలనుకుంటుంటాడు కొన్నిసార్లు. ఓకే ఓకే, నిఖిల్ మంచోడు. నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఒకవేళ నిఖిల్ గేమ్లో చేంజ్ చేసుకోవాలి అంటే మీరేం అడ్వైస్ ఇస్తారు చెప్పండి. కొంచెం నవ్వుతూ యాక్టివ్గా ఉంటే చాలు, ఇంకేమో సోనియా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. కోర్స్ అదే ఎట్లాగో జాగ్రత్తగా ఉండాలి తన విషయంలో. ఓకే ఓకే, యష్మి మరి అంత గేమ్ గెలవడానికి అంత రూడ్గా ఉండాల్సిన అవసరం లేదు. మనుషుల్ని హర్ట్ చేసే విధంగా మన చేష్టలు ఉండక్కర్లేదు. అండ్ హర్ట్ ఫిజికల్గా కావచ్చు, గుండెలో కావచ్చు, రెండు రకాలుగా ఆవిడ హర్ట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే చెత్త తీసేసి ఇక్కడ పెట్టే, ఇప్పుడు తిను అదిగో ఆ ప్లేట్ నేను తిని పడేసింది కడుగు, ఇది మెంటల్ హర్ట్. ఇక గేమ్స్లో సంచాలకుగా ఉన్నప్పుడు వాళ్ళు కొట్టుకొని రావని, రక్తాలు రావని, వాళ్ళు ఫిజికల్గా హర్ట్ అయినా మనం పట్టించుకోం. పాపం అమ్మాయి సీతకి గాయాలయ్యి ఇంజక్షన్ చేయించుకునే పరిస్థితి, 2-3 రోజులు పాపం తినలేకపోయింది. ఓకే, ఇవన్నీ చూపించలేదు మాకు. అవునా? ఓకే, విష్ణు పెట్టింది పాపం. ఓకే, ప్రేరణ ఇస్ మంచి అమ్మాయి. తనకి ఒక ఈవిడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేకపోతే ఆవిడ కూడా అది బలంగా నమ్ముతుంది ఆ సిద్ధాంతం. ఏమైనా పర్లేదు, గేమ్లో కొట్టుకొని రావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మీకు రక్తాలు వచ్చినా ఏమైనా కూడా పర్లేదు అనేది. అండ్ కొంచెం స్ట్రాంగ్ సంచాలకుగా చేయలేకపోయింది, బట్ మంచి అమ్మాయి. ఓకే ఓకే, సీత ఇస్ వెరీ స్ట్రాంగ్, షార్ప్, ఇంటెలిజెంట్, ఆనెస్ట్ అండ్ మన తెలుగు అమ్మాయి. విష్ణుప్రియ వెరీ ఇన్నోసెంట్, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ లైవ్లీ, వెరీ ఎనర్జెటిక్. నేను అదే అడుగుతా ఇప్పుడు, తను ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం తింటావు అని చెప్పి. అంటే ఇప్పుడు విష్ణుప్రియ మెంటాలిటీకి ఆ హౌస్లో సస్టైన్ అవ్వగలదా తను? అవ్వకపోవచ్చు, బట్ ఉందంటే జనాలు మాత్రం ఆవిడని ఇప్పుడు గుండెలో పెట్టుకుంటారు, అదైతే అనిపిస్తుంది. ఓకే, నైనికా ఇస్ ఆల్సో వెరీ నైస్ గర్ల్, మంచి టాలెంటెడ్ అంటే ఫిజికల్గా టాస్క్స్ కావచ్చు, అథ్లెటిక్, జిమ్నాస్టిక్స్, మంచి స్ట్రాంగ్ నర్వ్, ఇవన్నీ కూడా. డ్యాన్స్ అదిరిపోతుంది. ఓకే, అంటే మీకు చూపించారో లేదు తెలియదు, కొన్ని డ్యాన్స్ స్టెప్లు చూసి మా కళ్ళు చెదిరిపోయాయి, వావ్ అనిపించింది. గ్రేట్ టాలెంట్. అంత టాలెంట్ ఉండి అంత సింపుల్గా ఉండడం కూడా గొప్ప విషయమే. మీ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో నైనికానే చిన్న అమ్మాయి కదా? నబీలో నైనికా వీళ్ళిద్దరు ఎవరో. ఓకే, సోనియా నేను చెప్పడం ఎందుకంటే ప్రపంచం అంతా చూసింది, నాగార్జున గారు కూడా చెప్పారు. నా ఒపీనియన్ ఈజ్ నాట్ డిఫరెంట్, సేమ్ ఒపీనియన్. అలాగే శేఖర్ పాషా, నా గురించి మీరు చెప్పండి. అయితే నిజమండి, మీరు బయటికి వచ్చినందుకు ఆడియన్స్ అది చాలా ఫీల్ అవుతున్నారు, అందులో నేను ఒకదాన్ని. అలాగే బేబక్క ఎలిమినేషన్ మీకేమనిపించింది, మీరు చెప్పండి మీ మాటల్లో. బేబక్క స్వయంకృత అపరాధం అంతే, తనే చేసుకుంది. అనవసరంగా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే. నేను ఫస్ట్ నుంచి అదే నమ్ముతాను, స్ట్రాంగ్నెస్ అంటే జనాల మనసును గెలుచుకోవాలి తప్ప ఏదో లోపల ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ మనసులు కాదు గెలుచుకోవాల్సింది. బయట చూసేవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ మనసులో దోచుకో,
అంతే. మీ రీఎంట్రీ అయితే చాలా మంది ఆడియన్స్ అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు అందరి గురించి మీరు అడిగారు, తెలుసుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్టే నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. జెన్యున్గా మీరేమనుకున్నారు చెప్పండి. మీరు కన్నింగ్ అనుకున్నారా లేకపోతే aggressive అనుకున్నారా? నేను చాలా జెన్యున్గా చెప్తున్నా. బిఫోర్ లావణ్య ఎపిసోడ్ మీరు ఏంటనేది నాకు తెలియదండి. సీరియస్గా చెప్తున్నా, నాకు తెలియదు. అంటే ఏదో విన్నాను మీరు ఏదో పోరాడుతున్నారని సంగతి అది నాకు తెలుసు, కానీ దాంట్లో నిజ నిజాలు ఏంటో కూడా నాకు తెలియదు. వన్స్ మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక గుడ్ పర్సన్, మంచివారు, బాగా ఆడుతున్నారు, మాట్లాడాల్సిన చోట బాగా మాట్లాడుతున్నారు, అవసరం లేని చోట మాట్లాడట్లేదు అని అనిపించింది. అది నా జెన్యూన్ ఒపీనియన్, నేను చెప్తున్నాను. యా, సో నైస్. మీ రీఎంట్రీ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం యాజ్ ఏ ఆడియన్స్గా. మీకు ఒకవేళ వస్తే వెళ్ళే ఆలోచన ఉందా మళ్ళీ? యా, ఇంట్లో ఎట్లా గట్టిగా రాగానే పడ్డాయి కదా. ఎప్పుడు వచ్చావని ఎందుకు వచ్చావని అడగంటారు, ఎప్పుడు వచ్చావని అడగాలి కదరా. ఓకే, అలా ఉంది పరిస్థితి. నైస్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఉండి మళ్ళీ 20 minutes నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.